భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, వారికి కలిగే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ ఆలయాలను సందర్శించాలి, అలాగే ఎటువంటి దానాలు చేస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిషులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నంలో రవిగురుల సంచారము, అలాగే కేతువు సింహంలో, శుక్రుడు నీచ స్థితిలో కన్యారాశిలో ఉన్నారు, చంద్రరాహులు కుంభంలో, మీనంలో శని, అలాగే వృషభంలో కుజుడు, మిథునంలో బుధుడు. ఆషాఢ బహుళ సవితి నుండి ఆషాఢ బహుళ దశమి వరకు. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో చంద్రరాహులు. మనోబలంతో ఆలోచించి పనులు మొదలు పెట్టాలి. గ్రహదోషం అధికంగా కనపడుతున్న సమయంలో ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. సంశయం ఉన్న చోట 1 నిమిషం ఆగి ఆలోచించాలి. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. నిరంతర సాధన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో శాంతంగా వ్యవహరించాలి. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా మీ పనులు మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేపట్టవద్దు. అనుభవం ఉన్న రంగంలోనే ముందుకు సాగండి. సంయమనాన్ని పాటించండి. అదేవిధంగా మౌనంగా ఉండటం కూడా చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. సున్నితమైన అంశాల్లో తెలివిగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ఉపయోగించండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేయడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. శాంతంగా మాట్లాడండి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో రవి, 2లో బుధుడు, 5లో శుక్రుడు, లాభంలో శని, దశమంలో చంద్రరాహులు. ఉత్తమ కాలం నడుస్తుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. మీ నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే శుభ ఫలితాలు సాధించే వీలు కలుగుతుంది. అదృష్టకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేయడం ద్వారా శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. సృజనాత్మకతతో పనిచేస్తే మేలైన ఫలితాలను సాధిస్తారు. తెలివిగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోండి. లాభపడతారు. పెట్టుబడుల విషయంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలుంటాయి. పంచమ శుక్ర బలం సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. గృహ, భూ, వాహనాది యోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధికి అవసరమైన కృషిని చేయటం చాలా మంచిది. గతం కంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ మాతను ప్రత్యక్షంగా దర్శించండి. ఏవేవి దానం చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 2లో గురువు, 4లో శుక్రుడు, 3లో కేతువు. అంటే 2, 3, 4 స్థానాలు వరుసగా
గ్రహయుతమై శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ఆశించిన లాభాలు కలుగుతాయి. మీ నిర్ణయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో విజయాలు సాధించండి. ఎంత సాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. అనుభవపూర్వకంగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. పనులను మధ్యలో వాయిదా వేయకండి. ఓర్పుతో ముందుకు సాగండి. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదుర్కావచ్చు. తొందరపడకుండా నిదానంగా సాంకేతికంగా సంభాషించాలి. అవగాహన సామర్థ్యంతో వ్యవహరించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సున్నితంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా పనిచేయాలి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. గృహంలో శుభాలు జరుగుతాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ప్రధానంగా సూర్య దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేయాలంటారు? గోధుమలు దానం చేస్తే కలిసి వస్తుంది. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు. మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరం. స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగాలి. చెడు ఊహించకుండా ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను మీరు మొదలు పెట్టండి. దేనికి వెనకడుగు వేయొద్దు. ధైర్యం శక్తిని ప్రసాదిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం కోసం కృషి చేయండి. సాధన ఎంత బాగా చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుందని గమనించండి. ప్రయత్నం లేకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. సరైన ప్రయత్నము ప్రణాళికల ద్వారానే మంచి జరుగుతుంది. అలాగే నిరంతర కృషి సాధన అవసరం. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సందర్భానుసారంగా వ్యవహరించండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. వాగ్వాదాలకు అవకాశం కల్పించకండి. తోటివారితో శాంతంగా వ్యవహరించండి. బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో విఘ్నాలను అధిగమించవచ్చు. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వారు సూర్యుణ్ణి దర్శించడం మంచిది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, లాభంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు. మనోబలంతో కార్యాలను ప్రారంభించాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. శుభప్రదమైన ఫలితాలు వ్యాపారంలో సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా లాభంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మీ నిర్ణయాలు శుభ భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధనధాన్యాది యోగాలకు అవకాశం ఉన్నది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆదాయం వచ్చే విధంగా ఆలోచించండి. ఏ పని చేస్తున్నా అందులో లాభం ఉండాలి. తెలివిగా సమాధానాలు ఇవ్వాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. శాంతంగా సున్నితంగా వ్యవహరించండి. కుతర్కాలకు అవకాశం కల్పించకండి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా శాంతంగా మాట్లాడండి. ముక్కుసూటిగా ఏ సమాధానం ఇవ్వకండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. సాంకేతిక లోపం ఏర్పడకుండా చతురతతో పనిచేయాలి. అధికారులతో శాంతంగా ఉండాలి. ఒత్తిడిని జయించడం కోసమై సకాలంలో పనులు పూర్తి చేయండి. వారం ప్రారంభంలో శుభం జరుగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు? సింహరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా లాభంలో రవి గురులు, జన్మ శుక్రుడు, 6లో చంద్రరాహులు. శుభకాలం కొనసాగుతోంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి కృషిని కొనసాగించండి. అదృష్టం వరిస్తుంది, కానీ
జన్మ నీచ శుక్రయోగం కూడా ఉన్నది కాబట్టి ఏకాగ్రతను పెంచండి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. గతం కంటే ఉత్తమమైన ఫలితాలను సాధిస్తారు. తగిన గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదోన్నతులు గోచరిస్తున్నాయి. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా బాగా శ్రమించండి. శ్రమ ఎంత బాగా ఉంటే ప్రతిఫలం అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతిఫలం అనుకూలంగా సిద్ధించేంత వరకు పని చేస్తూనే ఉండాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం శుభప్రదం. లక్ష్యంపై దృష్టి నిలపండి. మీ కృషిని బట్టి త్వరగా విజయం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గృహభూ వాహనాది యోగాలు సానుకూల సత్ఫలితాలను ఇస్తాయి. వివాదరహితంగా ముందుకు సాగుతూ శాంతియుతమైన జీవన విధానాన్ని కొనసాగించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? కన్యా రాశి వారు లక్ష్మీమాతను దర్శించాలి. ఏవేవి దానాలు చేయాలంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఇక తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. దశమంలో రవి, ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో శని, లాభంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆశించిన మేలు జరుగుతుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభిస్తుంది. లక్ష్యాలను త్వరగా పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. నిరంతర సాధన శక్తినిస్తుంది. తెలివిగా ఊహించి బంగారు భవిష్యత్తుని సాధించండి. కొన్ని ఫలితాలు జీవితాన్ని అనుకూలంగా మలుపు తిప్పుతాయి. మీరు చేస్తున్న కృషికి విశేషమైన లాభాలుంటాయి. ఆర్థిక సంపత్తి మెరుగవుతుంది. ఉన్నదానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలు కనపడుతుంది. గోచారంలో బుధబలం తక్కువగా ఉన్నది కాబట్టి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా అవరోధాలను అధిగమించి శుభ ఫలితాలను సాధించవచ్చు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించినప్పటికీ శాంతంగా సంభాషించడం ద్వారా అపార్థాలకు అవకాశం ఏర్పడదు. సమయస్ఫూర్తితో ముందుకు సాగితే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతిఫలం వారం చివరి భాగంలో లభిస్తుంది. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మేలు చేస్తుంది, శక్తిని పెంచుతుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? అష్టమ కుజయోగం ఉన్నది కాబట్టి కందులు దానం చేయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, లాభంలో శుక్రుడు, దశమంలో కేతువు. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. స్పష్టమైన ప్రణాళికలతో పనిచేసి శుభ ఫలితాలను సాధించండి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గతం కంటే మేలైన ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో లోతుగా ఆలోచించి పనిచేయాలి. తోటి వారిని కలుపుకోవాలి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అధికారులతో శాంతంగా సంభాషించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కృషికి తగిన ప్రతిఫలం సిద్ధించే వరకు పనిచేస్తూనే ఉండాలి. ఏ విషయాన్ని లోతుగా మనసుకు తీసుకోవద్దు. విసుగు చెందకుండా సహనంతో వినయపూర్వకంగా ముందుకు సాగాలి. వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కనపడుతున్నప్పటికీ సమయానుకూలంగా పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో మేలు జరిగే అవకాశం లేకపోలేదు. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది, ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక విషయాలను లోతుగా ఆలోచించి పనిచేయడం ద్వారా ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగం శుభప్రదం. ఎంత కృషి చేస్తే ఫలితం అంత బ్రహ్మాండంగా ఆర్థిక రూపంలో లభిస్తుంది. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. ఏ స్తోత్రాలు పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణువుని దర్శించడం ఉత్తమం. ఏవేవి దానం చేయాలంటారు గురుగారు వీరు? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో కుజుడు, 3లో చంద్రరాహులు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి జరుగుతుంది. ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిపైన దృష్టి నిలపండి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు. చంచలంగా ఉండొద్దు. విజయానికి చేరులోనే ఉన్నారు. లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. మీ ధైర్యం, మీ ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభతో పనిచేయాలి. స్పష్టమైన ప్రణాళికలు అవసరం. త్వరగా విజయాన్ని ప్రసాదించే విధంగా నిర్ణయాలు తీసుకోండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల వల్ల ఉపకారం జరుగుతుంది.
కాలం సహకరిస్తుంది. సమయస్ఫూర్తిగా పనిచేయటం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారంలో నిలకడగా లాభాలు కలుగుతాయి. మాట వల్ల సమస్య రాకుండా శాంతంగా వ్యవహరించాలి. అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను నివారించడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి వారు ఏవేవి దానాలు చేయాలి? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి దివ్యంగా ఉన్నది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో బుధుడు, 7లో గురువు, 9లో శుక్రుడు, 3లో శని. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలు కలుగుతాయి. ఎంత కృషి చేస్తే వ్యాపార పరంగా అంత రెట్టింపు ధనం లభిస్తుంది. ప్రతిభను ఉపయోగించి పనిచేయడం ద్వారా స్థిరత్వము విశేషంగా ఉంటుంది. అధికంగా లాభాలు గడించే వీలు కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి. పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తున్నాయి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. భూ గృహ వాహనాది యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగులకు బంగారు భవిష్యత్తు కలుగుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో లోతుగా ఆలోచించి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. చంచలత్వంతో ఏ పని చేయకండి. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. స్థిరచిత్తంతో ముందుకు సాగండి. మీరు చేసే కొన్ని పనులకు కుటుంబ సభ్యులకు ఆనందం కలిగే అంశం ఉంటుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉన్నది. ఏ స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? మకర రాశి వారు శ్రీ మహాగణపతిని స్మరించడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? గణపతి దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? దానాలు అవసరం లేదు. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 6లో రవి, జన్మ చంద్రుడు, అష్టమ శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. సూర్యబలం అనుకూల ఫలితాలను ఇస్తోంది. ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఎంత అభివృద్ధిని కాంక్షించి మీరు పనిచేస్తారో అంత అభివృద్ధి లభిస్తుంది. అందుకు తగిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ శ్రమ, మీ కృషి 2 ఫలిస్తాయి. పెద్దలు గుర్తిస్తారు. ప్రోత్సాహం ఉంటుంది. తోటివారి నుండి గుర్తింపు లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుంది. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఓర్పుతో, చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ధైర్యంగా ఆ పనిని పూర్తి చేయాలి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి. స్వయం కృషితో ముందుకు సాగండి. కొన్ని సమస్యల నుండి బయటపడటమే కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కూడా ఎతుకుతారు. వ్యాపారంలో లోతుగా ఆలోచించి సరైన ప్రణాళికల్ని సిద్ధం చేయండి. తెలియని ఆటంకాలు గోచరిస్తున్నాయి. సంఘర్షణాత్మకంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసి ఆటంకాలను అధిగమించి విజయాలు సాధించండి. ఆర్థికంగా అనుకూలతలు ఉన్నప్పటికీ తెలియని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఇక మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురువు, షష్ఠంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. మీ నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శుభ ఫలితాలను అందిస్తాయి. ధర్మబద్ధంగా ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. నమ్మకంగా ముందుకు సాగండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి. సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా
తెలివిగా ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. వ్యాపార ఫలితాలు శుభాన్ని ప్రసాదిస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అత్యంత మేలు జరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు అనుకూలంగా సిద్ధించేట్టుగా నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. 6వ రాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల ధనాదాయ మార్గాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. ప్రతిభను ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? దుర్గా దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేయాలంటారు? చంద్రప్రీతిగా కొద్దిగా బియ్యము, అలాగే రాహుప్రీతిగా కొద్దిగా మినుములు దానంగా సమర్పించండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.